హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. నిన్న మనం రాజారెడ్డి గారి చావు గురించి నీట్గా ఒక వీడియో చేయడం జరిగింది. ఆయన ఎందుకు చనిపోయినాడు, ఒకప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఎలాంటి వాడు, రౌడీనా రాజకీయ నాయకుడా అనేది నేను మీకు నీట్గా క్షుణ్ణంగా వివరించి ఒక వీడియో చేసిన ఇంతకుముందు. ఈరోజు విషయం ఏంటంటే, వైఎస్ రాజారెడ్డిని చంపిన నీచ చరిత్ర పార్థసారథిది. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఈ మాట మాట్లాడడం జరిగింది. సాక్షి పేపర్లో పెద్ద అండర్లైన్లు వేసి పెద్ద మ్యాటర్ వేయడం జరిగింది. ఇంత మ్యాటర్ వేసినారు. ఇంతకీ నిన్న మేము చెప్పినా కదా, నేను వైఎస్ రాజారెడ్డి గొప్పోడా చెడ్డోడా అనేది, ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఈ పార్థసారథి అనే వ్యక్తి మంచోడా చెడ్డోడా అనే దాని గురించి మాట్లాడదాం మనం. గతంలో రాజారెడ్డి ఆయనకి ఎవరెవరైతే అడ్డం వస్తారో అని అనిపిస్తుందో వాళ్ళని ఏమాత్రం ఆలోచించకుండా ఎక్కడికక్కడ కూకట వేలతో పెకిలించేసేవాడు అనమాట. గ్రానైట్లు ఎట్లా అంటే డ్రిల్లింగ్ వేసి అక్కడ గ్రానైట్లు పెట్టి ఆ ఇళ్లతో సహా కూల్చేసేవాడు అంట. అంటే నాతో పెట్టుకుంటే మీరు బ్రతకలేరు అని సింబాలిక్గా చెప్పడానికి ఆయన అలా చేసేవాడంట. ఆ మాట ఈ పార్థసారథి గారు చెప్తున్నారు. ఇక రెండో విషయం ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి చావుని తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారికి రుద్దడం వల్ల అప్పుడున్న ప్రజలు అవివేకులై ఆయనకి ఓట్లేసి 2019 నుండి 2024 మధ్యలో సీఎంగా పెట్టిన దానికి నానా యాతనలు పెట్టి ప్రజల్ని నానా కష్టాలు పెట్టినారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఎందుకు గుర్తు చేస్తున్నావురా నాయన అని అంటే, ఇప్పుడు మళ్ళీ చిన్నాయన చంపినోడు, రాజశేఖర రెడ్డి చంపినోడు, మా తాతను చంపినోడు కూడా టీడీపీ పార్టీకి సంబంధించినోడేనో అని చెప్పి మళ్ళీ అంటే సింపతి రాజకీయాన్ని మళ్ళీ మొదలుపెట్టినాడు అన్నమాట జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా మీకు అర్థమైందా? ఇక ఆ విషయాన్ని కూడా పక్కన పెడితే చూడండి, ఇతడు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్లపై అసత్య ఆరోపణలు తగవు. ఏ అసత్య వాదనలు మీరే చెప్పండి. మీ న్యాయం ప్రకారమే సిబిఐ ఒక క్లియర్గా ఒక ఫైల్ తీసుకువచ్చి తప్పంతా వివేకానంద రెడ్డి చావుకు కారణమైన అవినాష్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి వీళ్ళే కారణము అని చెప్పి సిబిఐ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫైల్ తీసుకొని వస్తే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కదా అడ్డం పడింది. జగన్మోహన్ రెడ్డి అడ్డపడే కదా ఆ రోజు సిబిఐ ఎంక్వైరీని ఆపిచ్చేసింది సీఎంగా ఉన్నప్పుడు. మరి మీరేమంటారు? అబద్ధ ప్రచారణ అంటారండి. అబద్ధ ప్రచారణ ఎక్కడుంది? అది నిజమే కదా. దాని గురించి కూడా పక్కన పెడితే పులివెందులలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఫైర్ అవుతున్నారంట. ఎందుకు ఫైర్ అవ్వడము? రాజారెడ్డిని చంపింది మీరు అన్నట్టు పార్థసారథి అయితే సరే, మీరు చెప్పిన లెక్క ప్రకారమే పోదాము. గతంలో రాజారెడ్డి చేసిన ఆ అన్యాయాలు, ఆకృత్యాలు ఒకసారి నేను చూపించమంటారా? చూపిస్తా. చూడండి ఇళ్ళని ఎలా గ్రానైట్లు పెట్టి ఎలా పేల్చినారో చూడండి. కోడలకి ఎట్ట కన్నాలు పడినాయో చూడండి. ఇల్లు ఎట్ట శిథిలావస్థకి వెళ్ళిపోయినాయి చూడండి. ఇంకా ఉన్నాయి ఫొటోసు. ఓకే, ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి. ఇది వచ్చి లింగాల్ మండలం అంట, పర్ణశాల, జొన్నలగడ్డ సూర్యనారాయణ సత్యనారాయణ గారి ఇల్లు అంటే ఇది. ఆ రోజు టీడీపీకి వీళ్ళు బలంగా ఉన్న నాయకులైతే ఎలాగైనా అవి కూల్చేయాలా, పేల్చేయాలన్న ఉద్దేశంతో అక్కడ పాపం ఎలక్షన్ జరుగుతూ ఉంటే వాళ్ళ ఇంటికి పోయి రాత్రి లైట్లు పేల్చేసి, లైట్లు తీసేసి, కరెంటు తీసేసి, డ్రిల్లింగ్లు వేసి మరి అక్కడ గ్రానైట్లు పెట్టి పేల్చిన నాయకుడు గొప్పోడని మీరు చెప్తూ ఉన్న రాజారెడ్డి. అక్కడ పశువుల్ని పట్టించుకోవాలా, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పట్టించుకోవాలా, చిన్న సైజు బిడ్డల్ని పట్టించుకోవాలా, మొత్తం అందరినీ దగ్గరుండి గ్రానైట్లు పెట్టి పేల్చినాడు. అసలు అలాంటి వాడి గురించి మీరు పేపర్లో వేయడం ఎంత నీచంగా ఉందో తెలుసా? సరే, పార్థసారథి చంపినాడు అంటున్నారు. సరే, పార్థసారథి చంపితే రాజారెడ్డితోనే ఆపడు కదా. ఆ తర్వాత మిగతా వాళ్ళని కూడా చంపాలి కదా. మిగతా వాళ్ళ జోలికి ఎందుకు పోలేదంటే, ఎప్పటికైనా రాజారెడ్డి అనే వ్యక్తితో వీళ్ళకి, ఈ రాయలసీమకి, మాకు అంటే ఎవరంటే మాకంటే ఎవరంటే పార్థసారథి వీళ్ళ తమ్ముడికి ఇద్దరికి ఎప్పుడైనా సరే మాకు చావు మూడినట్టేనో ఆయన బ్రతుకుంటే అన్న ఉద్దేశంతోనే ఆయన్ని చంపడం జరిగింది. అంతేగాని కావాల్సి కల ఒక ప్లాన్ వేసుకొని పథకం ప్రకారం ఏమో ఆయన్ని ఏం చంపలా. తమ్ముడు చనిపోయినాడు, అన్న కూడా చనిపోతా అంటే ఇదే వీళ్ళ తమ్ముడు చనిపోయినాడు, పార్థసారథి తమ్ముడు చనిపోయినాడు, ఇంకా అన్న కూడా చనిపోతాడేమో అన్న ఉద్దేశంతో భయపడి వీళ్ళు ఒక అడుగు ముందుకేసి ఆయన చంపడం జరిగింది. అంతకుమించి ఇంకేం లే. ఇంకొకటి ఏంటంటే, ఆయన ఏమో స్వాతంత్రం కోసం పోరాడినాడు కాదు, లేదా ఎవరో దళితులను కొడతా ఉంటే ఆయన అడ్డం పోయి వాళ్ళ దగ్గర దెబ్బలు తిన్నోడేం కాదు. ఆయన గొప్ప మీకు ఎలా చెప్పాలంటే నాకు అర్థం కావడంలో గొప్ప నాయకులను కూడా చంపేసినాడు. ఆయన చాలామంది నాయకులను చంపినాడు.
ఎట్లాంటి వాళ్ళంటే దగ్గరికి తీసి అన్నం పెట్టిన వాళ్ళని కూడా చంపినాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కోడూరు వెంకటనరసయ్య, మైనింగు నువ్వు నాతో పాటు ఉండరా, నాకు తోడుగా ఉండరా, నువ్వు ఎట్లా ఫ్యాక్షనిస్ట్కి సంబంధించిన కదా, రౌడీ కదా, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటావు, నువ్వు నాతో పాటు ఉండు, నువ్వు పెట్టుకున్న వ్యాపారాల్లో నాకు రూపాయి కూడా ఇవ్వద్దులేరా అని అంటే ఆ తర్వాత ఆయనతో పాటు ఉండి ఆయన్ని లేపేసిన వ్యక్తి ఈ రాజారెడ్డి. ఈ రాజారెడ్డి గురించి మీరు ఎందుకు అంత ప్రస్తావన తీసుకొని వస్తున్నారు అసలు అర్థమే కావడంలా. ఎప్పుడో అయిపోయింది, అది ఎప్పుడో అయిపోయింది. దాని గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావన తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? తీసుకురావడానికి రీజన్ ఉంది. ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి మీకు క్యాంపెయిన్కి ఇది బాగా అవసరం పడుతుంది, ఉపయోగపడుతుందని ప్రతిదీ తీసుకొని వచ్చి, అంటే రాజశేఖర రెడ్డి చావు కూడా మీరు టీడీపీ పార్టీకి కలుపుతున్నారంటే మరి గతంలో రిలయన్స్ కంపెనీస్తో ఎందుకు వివాదానికి దిగినారు, ఎందుకు అక్కడున్న కంపెనీలను కాల్చేసినారు, ఈ చావుకు మొత్తం కారణము రిలయన్స్ వాళ్ళని ఎందుకు చెప్పినారు అంటే మీ ఇష్టం. వివేకానంద రెడ్డి గారి గొడ్డలిపోటని మీరేం మాట్లాడతారు, ఆ తర్వాత 2019లో గెలిచిన తర్వాత మళ్ళీ గుండెపోటని మీరేం మాట్లాడతారు, సొంత చెల్లిని ఇంట్లోకి రానియకుండా తప్పంతా చెల్లి మీదనే నెట్టేస్తారు, వాళ్ళకున్న మొగుడి మీదనే నెట్టేస్తారు. ఏంది అసలు ఈ రాజకీయము? ఇది కుట్రపూరిత రాజకీయం కాకపోతే మరి ఏంది? న్యాయంగా మాట్లాడాలంటే 100కి 200% అసలు ఆయన ఒక ఫ్యాక్షనిస్టు. మీ నాన్న కూడా చెప్పినాడు అతను ఒక ఫ్యాక్షనిస్టు, అతను ఒక వీధి రౌడీ, చనిపోవడంలో తప్పు లేదు, అవి సహజంగానే జరుగుతాయి, కానీ నేను అలాంటి పనులు చేయను అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే చెప్పినారు కదా. ఇప్పుడు మళ్ళీ మీ రాజారెడ్డిని, ఆ తర్వాత రాజశేఖర రెడ్డిని, వివేకానంద రెడ్డిని, ముగ్గురు చావుని కలిపి టీడీపీ పార్టీకి పూసి ఆయన చేతిలో మళ్ళీ కత్తి పెట్టి మళ్ళీ నువ్వు గెలవాలని చూస్తున్నావు. అది జరగదు. మీ పార్టీ కార్యకర్తలు కాదు, ఆ దేవుడు వచ్చినా అది జరగదు. ఎందుకంటే నిజం అని చెప్పి ప్రజలు మొత్తానికి తెలిసిపోయింది. కాబట్టి మీరు ఇలాంటి అసత్య ప్రచారాన్ని ముందు మీరు ఆపేయండి. ఇట్లాంటి పేపర్లు వేయడం ముందు మీరు ఆపేస్తే అన్నీ చక్కదిద్దుకుంటాయి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను నెక్స్ట్ వీడియో చేయాలంటే మీరు ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయాలి. జై హింద్.